మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే కోటపల్లి మండలం ఎడగట్ట గ్రామంలో దళితులపై దౌర్జన్యం చేశారు కాంగ్రెస్ నాయకులు. దళితుల భూముల్లోకి వెళ్లి పంటలను నాశనం చేయడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు దళితులు. కర్రలతో దళితులపై దాడికి యత్నించారు కాంగ్రెస్ నాయకులు. ఆ సమయంలో డయల్ 100కి ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదని, మంత్రి వివేక్ అండతోనే కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, అధికారులు తమకు న్యాయం చేయాలంటూ దళితులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల కల్లు కాంపౌండ్ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కల్లు శాంపిల్స్ను నిజామాబాద్ ల్యాబ్కు పంపించి ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా పర్యటన రెండవ రోజు కొనసాగింది. వాంకిడి, ఆసిఫాబాద్, తిర్యాని మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.